పశ్చిమాసియాలో యుద్ధం కీలక దశలోకి చేరుకుంది. ఇరాన్ మిసైల్ సామర్థ్యాన్ని దాదాపు పూర్తిగా ధ్వంసం చేశామని అమెరికా ప్రకటిస్తోంది. కానీ అదే సమయంలో ఇరాన్ మాత్రం ఇంకా క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇది దారి తెన్నులేని ఓటమి అంచున ఉన్న దేశం చర్యలా, లేక ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం చేస్తున్న ఒత్తిడి వ్యూహమా? దాడుల సంఖ్య తగ్గినా ప్రభావం మాత్రం తగ్గలేదు. ఇరాన్ చేస్తున్న ప్రతి దాడి వెనుక ఒక స్పష్టమైన గేమ్ ప్లాన్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ అసలు వ్యూహం ఏంటి? ఈ యుద్ధం ఏ దిశగా వెళ్తోంది? ఇరాన్కు తిక్కుంది, అయితే దాని వెనుక ఓ పెద్ద లెక్క కూడా ఉంది. ఇదే ఇవాల్టి సాక్షి బిగ్ స్టోరీ. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్ మిసైల్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైట్ హౌస్ ప్రకారం ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యం దాదాపు నిర్వీర్యమైంది. డ్రోన్ తయారీ కేంద్రాలు కూడా ధ్వంసమయ్యాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. కానీ గ్రౌండ్లో కనిపిస్తున్న పరిస్థితి మాత్రం పూర్తిగా వేరుగా ఉంది. ఇరాన్ ఇంకా దాడులు చేస్తూనే ఉంది. గల్ఫ్ దేశాల్లో మిసైల్ అలర్ట్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాడుల సంఖ్య భారీగా తగ్గినా ఇరాన్ దాడుల్లో అమెరికా మిత్ర దేశాలకు ఇంకా నష్టం జరుగుతూనే ఉంది. యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో వందల సంఖ్యలో మిసైళ్లు ప్రయోగించిన ఇరాన్ ఇప్పుడు మాత్రం రోజుకు 1 లేదా 2 మిసైళ్లను మాత్రమే ప్రయోగిస్తోంది. పెంటగాన్ అంచనాల ప్రకారం ఇరాన్ మిసైల్ దాడులు 90% తగ్గాయి. డ్రోన్ దాడులు 86% తగ్గాయి. అయితే ఇది పూర్తిగా ఇరాన్ బలహీనతకు సంకేతం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ తికమక పడటం లేదు, ఒక ఖచ్చితమైన ఒత్తిడి వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇది వార్ ఆఫ్ అట్రిషన్, నెమ్మదిగా ప్రత్యర్థిని అలసటకు గురిచేసే ఓ రకమైన యుద్ధ తంత్రం. తక్కువ సంఖ్యలో దాడులు చేయాలి, కానీ ప్రతిరోజూ చేయాలి. దీర్ఘకాలం ఈ దాడుల్ని కొనసాగించాలి. నిరంతరం ఒత్తిడి పెంచాలి. వాళ్లు అలసిపోయేలా చేయాలి. ఇదే వార్ ఆఫ్ అట్రిషన్ వ్యూహం. ఇది రిస్క్ స్ట్రాటజీకి దగ్గరగా ఉంటుంది. ప్రమాద తీవ్రత పెద్దగా లేకపోయినా ప్రమాదం పొంచి ఉందనే భయాన్ని ప్రత్యర్థికి కలిగించడం, ఒత్తిడి పెంచడం దీని ఉద్దేశం. ఇరాన్ దాడులు యాదృచ్ఛికం కావు. టార్గెట్ ఎంపిక కూడా పూర్తిగా వ్యూహాత్మకం. ఇజ్రాయెల్పై పరిమిత దాడులు చేస్తూనే గల్ఫ్ దేశాలపై భారీగా దాడులు చేయడం ఇందులో ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే గల్ఫ్ దేశాలే కీలక ప్రెషర్ పాయింట్స్. వీటిపై దాడులు చేస్తే ఆర్థిక నష్టం జరుగుతుంది, భద్రతా ఒత్తిడి పెరుగుతుంది, గల్ఫ్ దేశాల అంతర్జాతీయ ఇమేజ్ దెబ్బతింటుంది. ఇరాన్ కోరుకుంటుంది ఇదే. ఫలితంగా గల్ఫ్ దేశాలన్నీ కలిసి యుద్ధం ఆపేయాలంటూ అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలి. ఇదే ఇరాన్ ప్లాన్. ఇరాన్ దాడులు కూడా దశల వారీగా సాగుతున్నాయి. మొదట దశలో సైనిక స్థావరాలు, రాడార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను ఇరాన్ టార్గెట్ చేసింది. తర్వాత ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, డేటా సెంటర్లు టార్గెట్ చేసింది. తాజాగా ఆయిల్, గ్యాస్, ఎనర్జీ సెక్టార్లను టార్గెట్ చేసింది ఇరాన్. ఈ దాడుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చమురు ధరలు భారీగా పెరిగాయి. గ్యాస్ సరఫరా దెబ్బతింది. దీంతో ప్రపంచ మార్కెట్లు ఒత్తిడిలో పడ్డాయి. ఇరాన్ అసలు బలం ఎసిమెట్రిక్ వార్, అంటే ఖర్చు తక్కువ పెట్టాలి, యుద్ధం పెద్దగా చేయాలి. ఇందులో భాగంగా తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లు, మొబైల్ లాంచర్లు వాడుతోంది. చిన్న చిన్న దాడులు చేస్తూనే ఎక్కువ ఎఫెక్ట్ పడేలా చేస్తోంది. ఇప్పటి వరకు అమెరికాకు $12 బిలియన్ పైగా యుద్ధానికి ఖర్చయితే అతి తక్కువ ఖర్చుతో ఇరాన్ ఇంకా యుద్ధాన్ని కొనసాగిస్తోంది. తన దగ్గరున్న చిన్న చిన్న ఆయుధాలతోనే పక్కా ప్లానింగ్తో హార్ముజ్ జలసంధి వద్ద పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చేసింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపిస్తోంది. ఇరాన్ బలహీనపడింది అనుకోవడం పెద్ద పొరపాటు కావచ్చు. ఇది తికమక కాదు, ఖచ్చితమైన అంచనాతో అమలు చేస్తున్న ఒత్తిడి వ్యూహం. ఈ వ్యూహాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే తరువాతి దశలో యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉంది. సో ఇరాన్కు తిక్కుంది అనుకోవడం పొరపాటు. దాని వెనుక ఇలా చాలా పెద్ద లెక్కుంది.